హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు 33 వచ్చేసిందే. అమ్మోళ్ళు చెప్పినప్పుడు పెళ్లి చేసుకోలేదా? ఇప్పుడు ఎన్ని బాధలు పడతా ఉన్నామంటే అన్ని బాధలు పడతా ఉన్నాం. అందుకే అమ్మోళ్ళు చెప్పినప్పుడు పెళ్లి చేసుకోవాలా. అమ్మోళ్ళు సుఖంగా ఉంటారు, మనము సుఖంగా ఉంటాం, పిల్లకాయలు కూడా బాగుపడతారు. లేదన్నాం అనుకో ఇంతే బతుకు. బ్యాచులర్ బతుకు ఎట్లుంటుంది అంటే మనసాయి కుక్కలు కూడా చూడవు రేపు ఇంకా ఏజ్ ఎక్కువ అయితే. ఫైనల్లీ ఈరోజు 4 నేను బయటికి వెళ్ళాం, బాగానే తిరిగాం, అంతా బాగుంది. హగ్ చేసుకుంది, అతుక్కుని ముద్దులు పడింది, హగ్గులు ఇచ్చింది, మొత్తం ఇచ్చింది. లాస్ట్ మూమెంట్ వచ్చేటప్పుడు ఐ హేట్ యూ అంట. ఎందుకురా అంటే నువ్వు నాకు తిరిగేదానికే కావాలరా, ఇంకా ఇంకా దానికే వద్దు, నువ్వు చూసుకొని నేను చూసుకుంటా అంటుంది. అదేంటి ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏం వచ్చింది అంటే ఏం కాదులేరా, సెట్ కాదులేరా, మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు అంటా ఉంది. ఇదేంది అంటే తిరిగేదానికి డబ్బులు పెట్టించుకునేదానికి అన్నిటికీ బాగానే ఉంటాయి, లాస్ట్కి ఇంకేం చేసుకునేకి క్యాస్ట్లు గుర్తొస్తాయి. ముందు తెలీదమ్మా పెట్టించుకునేటప్పుడు, పెట్టించుకునేటప్పుడు అంటే అదే తినేటప్పుడు ఖర్చులు పెట్టేటప్పుడు అంటున్నా, అంతేగాని పెట్టించుకునేటప్పుడు అంటే అది అనుకోవద్దు. ఇట్లా తయారైపోయినారు. ఏం చేద్దాం, అబ్బాయిలు బయటికి చెప్పుకోలేము, మనసులో బాధ ఏడ్చుకోగలం అంతే, ఇంకేం చేసుకోలేం కదా. అది అమ్మాయిలు ఏంది కొద్దిసేపు మెంటల్ మొహాలు, నిజంగా అసలు ఎంత మెంటల్గా ఉంటారంటే అంత మెంటల్గా ఉంటారు. ఏం చేద్దాం, ఇంకేం మాట్లాడినా ఏదైనా మాట్లాడితే మీరు అది మీరు ఇది అని అంటారు. ఇంకెక్కువగా కూడా మాట్లాడితే బులుగు డ్రమ్ములు అంటారు, ఒకరు వచ్చి సెల్ ఫోన్లు అంటుండారు, ఇంకొకరు అంటుండ్రు. కొత్త ట్రెండ్ ఏంటంటే అది లంగాకి తాడుతో వేసి అంటూ ఉంటారు. నాకు నిన్న మడాలింగ్ అంటూ ఉంది, నువ్వేదైనా ఇట్టే ఎక్స్ట్రా చేయి, ఆ తాడుతో వేసేస్తాను నిన్న అంటూ ఉంది. చూడండి ఎంత అప్డేట్ అయిపోయినరా బాబులు, అబ్బాయిలు. మనకు ఉంది, ఎప్పుడు దేంతో వేస్తారో తెలియదు, కానీ ఇప్పుడుండే అమ్మాయిలు వాళ్ళ జాగ్రత్తలలో ఉండరు, ఎప్పుడు దేంతో వేస్తారు అయితే మాత్రం తెలీదు. ఎవరిని నమ్మి గుడ్డిగా నమ్మి బయటికి వెళ్ళబాకండి, వెళ్ళినప్పుడు సేఫ్టీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ చేతికి ఫోన్లు కానీ గట్రాలు ఇచ్చారనుకో, ఆ గట్రాలతో మీరు గుంతలోకి పోతారు. అప్పుడు వాళ్ళకేం బాగానే ఉంటుంది, మనం నమ్ముకొని అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళు పోతారు, మనము పోతాం, మన సమాధి మీద చెట్లు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. అందుకే అమ్మోళ్ళు చెప్పినప్పుడు కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోవాలి. తెల్లదో నల్లదో గుల్లదో పొట్టిదో పొడుగుదో చేసేసుకోవాలి. కాదు మనం చేసుకుంటాం, ఇంకా సెటిల్ అవ్వలేదు అని అయ్యి పెట్టుకుంటే పోతాం. అది విషయం. అయితే మరి ఉన్నాం, బాయ్.